అయితే వల్లభనేని వంశీ జాడ మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, దేశం దాటి వెళ్లిపోయారా అన్నది మాత్రం తెలియడం లేదు. అటు గన్నవరంలో సైతం వైసీపీ కార్యాలయాన్ని క్లోజ్ చేసేశారు. కనీసం ఓటమిపై సమీక్ష కూడా జరపలేదు. దీంతో రకరకాల ప్రచారం నడుస్తోంది. ఆయన అమెరికా వెళ్లిపోయాడని టాక్ నడుస్తోంది. ఎన్నికలు జరిగిన తర్వాత వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడే ఉండిపోతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఫలితాల సమయానికి ఏపీకి వచ్చారు. తర్వాత కనుమరుగయ్యారు. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. గన్నవరం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త వ్యక్తి పాత కేసును తెరపైకి తెచ్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేశారు. అప్పటి సీసీ ఫుటేజీని పరిశీలించారు. గన్నవరం వైసీపీ కార్యాలయంలో ఉండి వల్లభనేని వంశీ ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందుకే ఇప్పుడు వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి అసలు నిందితులను వదిలేశారు. టీడీపీ నేత పట్టాభిరామ్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పోలీసుల వ్యవహార శైలి కూడా మారింది. కొత్త డీఎస్పీ సీసీటీవీ ఫుటేజ్, మీడియాలో వచ్చిన వీడియోలు చూసి 15 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో వంశీ కార్ డ్రైవర్ కూడా ఉన్నారు. దీంతో తర్వాత అరెస్టు వల్లభనేని వంశీదేనని తెలుస్తోంది. కానీ ఆయన జాడ ఇంతవరకు తెలియకపోవడం విశేషం. ఆయన విదేశాలకు వెళ్లిపోతే పర్వాలేదు, విజయవాడలో ఉంటే మాత్రం అసలు సినిమా చూపించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ లో 2019 వైసీపీ హయాంలో ఏదైతే వచ్చిందో తర్వాత పూర్తిగా టీడీపీ రాష్ట్ర టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ నేతలు కొంతమంది ఫైర్ బ్రాండ్స్ చదువుతాను వాళ్ళు దాడులకు పాల్పడిన పరిస్థితి. అయితే వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి అదే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనం కోసం అయితే కొంతమంది నేతలు అయితే కదా దాన్ని పూర్తిగా టీడీపీ ఆఫీస్ మీద దాడులు కర్రలతో రాళ్లతో దాడులు చేసి విశ్వాసం సృష్టించిన పరిస్థితి మనం చూస్తాం. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇది గన్నవరానికి సంబంధించి గతంలో ఇది వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న 2019 వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో ఆయన పూర్తిగా టీడీపీ కార్యాలయం మీద అయితే ఆయన ఏదైతే తన ఆఫీస్ లో కూర్చుని కూడా దాడి చేసిన పరిస్థితి చూసాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ కొత్తగా వచ్చిన డిఎస్పీ ఎవరైతే జయసూర్య ఆయన ఉన్నారో ఆయన అయితే పూర్తిగా ఈ కేసుని తిరగరాసినట్టు ఉంది. అయితే మళ్ళీ ఎదిగి ఏదైతే గతంలో టీడీపీ ఆఫీసుల మీద అయితే దాడులు చేస్తారో దానికైతే సీసీ ఫుడ్ ఆధారంగా కొంతమంది నేతల నుంచి అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు చూసుకుని వల్లభనేని వంశీ అయితే కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. చుట్టూ మొత్తం ఏదైతే హైదరాబాద్ లో కొంతమంది వైసీపీ నేతలు ఎవరుతుండో ఆ ఒక గన్నవరం సంబంధించిన నియోజకవర్గాల్లో కార్యకర్తలు వీళ్ళు కానీ పూర్తిగా ఏం చెప్తానండి ఆయన ప్రస్తుతానికి వంశీ హైదరాబాద్ లో ఉన్నారు. మరి కొంతమంది వైసీపీ నేతలు కార్యాలయానికి ఆయన ఇప్పటికీ క్లోజ్ చేసిన పరిస్థితి. అది కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే వైసీపీ ఓటమి ఉందో దానికి సంబంధించి గన్నవరంలో ఓడిపోవడం జరిగిన విషయం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి కూడా సమీక్ష ఇప్పుడు జరపలేదు, వంశీ జరపలేదు. ఇలాంటి వాటి మీద వల్లభనేని వంశీ టార్గెట్ చేసిన పోతుంది. ఏదైతే వైసీపీలో సంబంధించి అయితే ఎలాంటి సమీక్షగా జరపాలని ఇటు పక్క శ్రేణులు చెప్తుంది. మరోవైపు అయితే పోలీసులు అయితే కూడా ఆయన కోసం పూర్తిగా ఎదుగుతున్న పరిస్థితి. ఇప్పటికీ వల్లభనేని వంశీ టార్గెట్ చేసి పోలీసులు అయితే టీడీపీ ఆఫీసులు దాడి కేసులో రీఓపెనింగ్ చేసిన పరిస్థితి. టీడీపీ ఆఫీసులు దాడులు వల్లభనేని వంశీ ప్రయోజనం కోసమే ఈ వైసీపీ కార్యాలయంలో ఉండి ఈ ఘటన పాల్పడడానికి ప్రాథమిక నిర్ధారణ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వల్లభనేని వంశీ జాడ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారని ఇప్పటికీ చెప్తుండే. మరి కొంతమంది చేస్తున్నట్ట ఒకవేళ ఆయన ఇక్కడ ఇది హైదరాబాద్ కానీ ఇటు దేశం దాటి వెళ్ళిపోతే పర్లేదు. ఒకవేళ ఇటు పక్క ఏదైతే విజయవాడలో గన్నవరం ఇటు సమీపంలో ఉంటే కనుక ఆయన గతంలో చుక్కలు చూపిస్తామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు కొడాలని కానీ వల్లభనేని వంశీ కానీ గతంలో నిండు అయితే నారా లోకేష్ వాళ్ళ అమ్మని ఏదైతే నారా భువనేశ్వర్ వాళ్ళని అయితే ఇక్కడ పూర్తిగా కొన్ని విమర్శలు అయితే చేసిన పరిస్థితి. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంట్రోల్ తడి పెట్టుకోవడంగా మనం చూసాం. అది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయన పూర్తిగా ఇది వల్లభనేని వంశీకి నారా లోకేష్ పూర్తిగా ఆయనే సస్పెక్ట్ ఇది కొంతమంది స్టేట్ బ్యాంక్స్ ఉన్నారు. ఇటు ఆర్కే రోజే కానీ వల్లభనేని వంశీ ఇలాంటి వారు ఉన్నారు. ఆయన పూర్తిగా టార్గెట్ చేసిన పరిస్థితి. ఆయన గతంలో కూడా చెప్పిన నారా లోకేష్ చెప్పిన పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు పూర్తిగా టార్గెట్ ఎవరైతుందో వాళ్ళనైతే వెతికి వాళ్ళ కేసు నమోదు చేసే పరిస్థితిగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.